తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూలై 21 నుంచి 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా వచ్చే 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వచ్చే 4 రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, జైత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, సూర్యాపేటలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్లో వచ్చే 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడినట్లు ఐఎండీ వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లా ఉమ్మత్కాలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. నెమ్మానిలో 6.1, యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో 6 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా ఈదులూరులో 5.8 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా రామన్నపేటలో 4.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోను సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. నాగోల్లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ముషీరాబాద్ లో 3.1 సెంటీమీటర్లు, అల్వాల్ టెలికాం కాలనీలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.